ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, బోధకుడు. ఆయన నీతి గ్రంథాల ద్వారా మనకి నీతి బోధనలను చేశారు. అయితే ఆయన ఉపాసనాలు గాని, ఆయన ఉపాయాలు కానీ మనకెన్నో మార్గదర్శకంగా చూపిస్తాయి. అంత గొప్ప తత్వవేత్త, బోధకులని ఉపాధ్యాయుడిగా మనం స్వీకరిస్తున్నాము. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన విధంగా వినయ విధేయత అనేది అవి పుట్టుకతో గాని మధ్యలో గాని ఎప్పుడైనా వస్తాయి. వినయ విధేయతలు అనేది పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవడమే కాదు. అంటే వినయ విధేయతలు అనేది మనలో ఒక 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 కొంతమందికి చిన్నప్పటి నుంచి వస్తే, కొంతమందికి మధ్యలో వస్తాయి. అది వినయ విధేయతలు అనేది ఉండాలంటే మనం కరెక్ట్గా జ్ఞానేంద్రియాలను, అంటే మన జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని చాణక్య నీతి శాస్త్రంగా చెప్పబడుతుంది. ఆయన బోధించారనమాట. విజ్ఞానం ఎలా కలుగుతుందంటే వృద్ధుల సేవ ప్రకారంగా విజ్ఞానం అనేది కలుగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. పెద్దల సహవాసం చేసి సంపాదించుకున్న విజ్ఞానం చేత తనను తాను సంపాదించుకోవాలి. వినయం, విజ్ఞానం ఈ రెండు లేనివాడు తనను తాను కోల్పోయినట్లే అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఈ రెండు ఉన్నవాడు తనను తాను చక్కబరుచుకున్నవాడు అవుతాడు. ఆత్మ సంపాదన అంటే ఇదే. ఆత్మ సంపాదన అంటే వినయం, విజ్ఞానం అనేది రెండు ఉండాలి. అంటే బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేనిదే అతను ఏది సాధించలేడు. అజ్ఞానంతో ఉండకూడదు. అజ్ఞానం ఎవరికి ఉంటుంది? ఎక్కువగా కూడా మనకు కోపంగా ఉండదు. కోపంగా ఉండటం వల్ల అజ్ఞానం అనే చీకటిని మనల్ని కమ్మేస్తుంది. అలాగే అజ్ఞానం కలగడం అంటే అవివేకులు అవుతారు. ఎక్కువ కోపాన్ని ఉంటాను అని కూడా. ఆత్మను సంపాదించుకున్నవాడు తనను తాను జయించినవాడు, అనగా వశంలో ఉంచుకున్నవాడు అవుతాడు. ఎప్పుడైనా సరే మన జ్ఞానేంద్రియాలను, మన ఆత్మను మనలో సోల్ అనమాట. సోల్ అనేది మనలో అదుపులో, ఆధీనంలో ఉంచుకుంటేనే మనం దేన్నైనా సాధించగలం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా మనం నిగ్రహంగా ఉండాలంటే ఇవి పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏంటంటే ఆత్మను జయించిన వాడు అన్ని లాభాలు పొందగలుగుతాడని అర్థం అన్నమాట. అర్థమని అంటే అనగా సంపద దానిని పొందుతాడు. అంటే సంపద అనేది తన జీవితంలోని పొందుతాడనమాట. సంపద అనేది ప్రకృతి సంపదని ఇస్తుంది. ఆ మార్పులు మిత్రులు, ధనకారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం ఈ అన్నిటికీ ప్రకృతి అని పేరు అని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. రాజ్య పరిపాలనకు కావాల్సినది ఈ వలనే కదా. అందుకే సంపద బాగుంటే ఇవన్నీ బాగుంటాయని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ప్రకృతి సంపద చేత రాజ్య వ్యవహారం నాయకుడు, పరిపాలకుడు అవుతాడు. ఎలాగైతే అవుతాడో మనం కూడా మన పరిపాలన చేత మన సంపద అనేది లెక్కించాలని ఆచార్య చాణక్యుడు బోధిస్తున్నారనమాట. ప్రకృతి సేవ కానీ మానవుడి సేవే మాధవ సేవ. మనం విజ్ఞానం అనేది విజ్ఞానం అనేది పెద్దల చేత ఎలా అయితే అలమటించాలో, వాళ్ళ చేత ఎలా అయితే గ్రహించాలో, మనలో ఉన్న సంపదను కూడా మనంతట మనమే రాజ్యపాలనగా లెక్కించాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో చాణక్య నీతి అని టెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. మన జీవితం మనం సంపాదించే విధంగా ఉండాలి. సంపదలు, లాభాలు, నష్టాలు మన చేతుల్లో ఉంటాయి. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని ఆచార్య చాణక్యుడు